ఇంకోటి ఆరోగ్య సమస్యలు. తల్లిదండ్రులు ఒక స్థాయికి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ముసలైన తల్లిదండ్రులకి కొంతవరకు ప్రభుత్వాలు ఆదుకున్నప్పటికీ కూడా మరి కొంతవరకు వాళ్ళకి మన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతతో కొంతమంది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు అయితే చూసుకున్నారు, కానీ ఆర్థిక స్తోమత లేని వాళ్ళు వాళ్ళ మానానికి వాళ్ళు వదిలేయడం జరుగుతుంది. కనుక దీనికి కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ఈ ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా మనం కృషి చేయొచ్చు. అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వీటితో పాటు ఇంకో విషయం కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఏదంటే రేపు పూర్తిగానే ఫుల్ ప్లేజ్ ఆపరేషన్స్ అవుతే దాంట్లో వచ్చే పొల్యూషన్ ప్రాబ్లం మీద దృష్టి ఎలా పెట్టాలని కూడా ఒక విషయం ఆయనతో సంబంధించిన ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ విషయం మీద కూడా అంటే రేపు రాబోయే రోజుల్లో జరిగే ఈ పొల్యూషన్ సమస్యలు ఉన్నాయి. గాజువాక నియోజకవర్గం టౌన్లో ఎంపీ గారు నన్ను ఎందుకు వెళ్ళకూడదని కూడా చాలా మంది అడిగారు నన్ను. ఎంపీకి వెళ్ళడానికి నాకు గాజువాక మీద ఉన్న అవగాహన నాకు ఎక్కువ, మిగతా దాని మీద అంత అవగాహన లేదని చెప్పడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు నిన్ను ఎంపీకి పంపించి విజయనగరం మీద నిల్చోబెట్టడం నాకు ఇష్టం లేదు, గాజువాక నిల్చోబెట్టడం నాకు ఇష్టం అని కూడా ఆ మాట ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయమే నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఎందుకంటే ఆయనకి నాకు గాజువాక మీద పూర్తి అవగాహన ఉంది అనే నమ్మకంతోనే ఆయన గాజువాకకి వెళ్ళి పని చేయమని చెప్పడం కూడా జరిగింది.